హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఒక ట్రెడిషనల్ రెసిపీని చేసి చూపించబోతున్నా. నేను యూట్యూబ్లో సెర్చ్ చేశానండి. చలిపిండి అని కొడితే ఎక్కడా కూడా ఈ రెసిపీని చూపించలేదు. కానీ ఈ చలిపిండి తెలియని వారంటూ రాయలసీమలో ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఇది అంత హెల్దీ రెసిపీ. ఆడపిల్ల మెచ్యూర్డ్ ఫంక్షన్లో ముఖ్యంగా ఉండి తీరాల్సిన రెసిపీ అన్నమాట. ఖచ్చితంగా చలిపిండి మాత్రం ఉండి తీరాల్సిందేదే. అంత ప్రత్యేకత ఉన్న ఈ రెసిపీని ఒక్కసారి మీరు చూసి ట్రై చేయండి. ఎముకల దృఢత్వాన్ని పెంచి ఆడవారిలో నెలసరి ప్రాబ్లమ్స్ను చాలా మటుకు తగ్గిస్తాయి. అంత హెల్దీ రెసిపీని తప్పకుండా చూసి ట్రై చేయండి. ఇందుకోసం 1 కప్పు సద్దల్ని తీసుకోవాలి. బాగా శుభ్రపరిచిన సద్దల్ని తీసుకొని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి ఇవి బాగా వేగడానికి. ఇవి వేగి పేలల్లాగా మనకి చిట్లుతూ ఉన్నప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. అంతవరకు లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ప్రతి గింజ మనకి బాగా ఫ్రై అయిపోవాలంటే లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే పెనంలోకి మనం ఏ కప్పుతో అయితే సద్దలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నువ్వుల్ని తీసుకోవాలి. ఈ నువ్వుల్ని కూడా బాగా శుభ్రపరిచి తీసుకోవాలి. నువ్వుల్లో ఇసుక లాంటిది ఉంటుంది కదండి, అందుకోసమే బాగా శుభ్రపరిచి తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నల్ల నువ్వుల్నే తీసుకోవాలండి, తెల్ల నువ్వుల్ని కాకుండా నల్ల నువ్వుల్నే ఈ లడ్డూల కోసం వాడుకోవాలి. వీటిని కూడా దాదాపు 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవడానికి. ఇలా వీటిని కూడా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే పెనంలోకి ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వేరుశనగ విత్తనాలను తీసుకోవాలి. అదేనండి పల్లీలు. మా సైడ్ అయితే మేము వేరుశనగ విత్తనాలు అని అంటాము. వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా రంగు మారి మనకి పొట్టు అంతా బాగా పోతుంది అనిపించేంత వరకు బాగా వేపుకోవాలి. అప్పుడే లోపల దాకా బాగా ఫ్రై అయిపోయి టేస్టీగా వస్తాయి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా మరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం సద్దల్ని వేయించుకున్నాం కదండి, చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను. అదే కిలో లెక్కన తీసుకున్నట్టయితే మనం బయట మర పట్టించుకోవాలి, లేదంటే సద్దలు త్వరగా గ్రైండ్ అవ్వవు కదండి. పిండి మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా ఉంటే లడ్డూలు అనేది మనకి అంత సాఫ్ట్గా వస్తాయి. చూస్తున్నారుగా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా గ్రైండ్ చేసి ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా వేయించుకున్న నువ్వుల్ని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇదంతా కూడా మనం ఇందాక సద్దల్లో పిండి ఉంది కదండి, ఆ పిండిలోకి ఈ నువ్వుల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే మనం పల్లీలను వేయించుకున్నాం కదా, వాటిని కూడా మిక్సీ బౌల్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఈ విత్తనాలకి పొట్టు తీయలేదు. మీరు కావాలంటే తీసుకోండి, కానీ విత్తనాలకు పొట్టు తీయకుండా వేసుకోవడం వల్ల పొట్టులోని ప్రోటీన్స్ అన్నీ కూడా పోకుండా ఉంటాయి. అందుకోసమని నేను ఎప్పుడూ కూడా పొట్టు తీయకుండానే ఇలాగే వేస్తూ ఉంటాను. మీరు కావాలంటే పొట్టు తీసేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా, అందులోకి వేసేసుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము కూడా తీసేసుకొని టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఇదంతా బాగా కరిగించుకోవాలి. మనకి బెల్లం అనేది పాక అవసరం లేదండి, బెల్లం మాత్రం కరిగిపోతే సరిపోతుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా కరిగించి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పౌడర్లు అన్నీ వేసుకున్నాం కదా, అందులోకి 1/2 కప్పు కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక 10 ఇలాచీని కూడా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. మీరు కావాలంటే పైన ఉన్న పొట్టును మొత్తం తీసేసి ఇలాచీలో గింజల్ని మాత్రమే దంచి వేసుకోవచ్చు. కాకపోతే ఇలాగే నేను వేస్తున్నాను, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందని. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం బెల్లాన్ని కరిగించుకున్నాం కదండి, ఆ సిరప్ని ఇందులోకి వడగట్టుకోవాలి. ఇలా స్టెయినర్తో వడగట్టుకున్నామంటే బెల్లంలో ఏదైనా ఇసుక చెత్త లాంటిది ఉంటుంది కదా, అదంతా కూడా మనకి స్టెయినర్లో ఉండిపోతుంది. ఇలా మొత్తం ఒకటేసారి వడగట్టుకోకుండా కొద్ది కొద్దిగా వడగట్టుకుంటూ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా వడగట్టేసేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ బెల్లం సిరప్ ఒకటే సరిపోదండి. మనం తీసుకున్న ఈ సద్దపిండికి ఎక్కువగానే నీళ్ళు అవసరమవుతాయి. మనం గ్రైండ్ చేసుకున్న దానిని బట్టి నీరు అనేది అవసరం పడుతుందన్నమాట. మనం బరకగా గ్రైండ్ చేసుకున్నామనుకోండి ఎక్కువ నీళ్ళు అవసరం అవుతాయి. అదే పిండి అనేది సాఫ్ట్గా ఉందంటే తక్కువ అవసరం అవుతాయి. అందుకోసమని మరికొన్ని నీళ్ళని బాగా మరిగించి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను మరిగించుకున్న నీళ్ళన్నీ సరిపోతాయని చెప్పేసి అన్నీ కూడా వేసేసుకొని చూడండి ఈ విధంగా కలిసేలాగా కలుపుకున్నాను.
ఈ విధంగా మొత్తం నీళ్లు వేసేసి కలుపుకున్న తర్వాత చేతికి కాస్త తడించేసుకోవాలి. ఈ తడి కూడా మనం కాంచి చల్లార్చిన నీళ్ళతోనే చేతికి తడించేసుకోవాలి. అదే చల్ల నీళ్ళని చేసుకున్నామంటే ఈ ఉండలు మనకి త్వరగా చెడిపోతాయి. అందుకని నీళ్ళను కాంచి చల్లార్చి పక్కన పెట్టుకొని ఇలా చేతికి తడించేసుకోవాలి. ఇలా తడించేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ దాదాపు 10 నిమిషాల చేత్తో బాగా సాఫ్ట్గా చేసుకోవాలి. చూసారుగా మనకి పిండి అనేది కూడా బాగా గట్టిపడింది. ఇలా చేత్తో బాగా మెత్తగా చేసుకోవాలి. అదే అప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు మాత్రం మనకి రుబ్బురు గుండు అని ఉంటుందండి. ఆ గుండు కింద వేసి బాగా రుబ్బేవాళ్ళు. అలా రుబ్బడం వల్ల అందులో నుంచి ఆయిల్ కూడా బాగా వచ్చేసి లడ్డూలు బాగా నిగనిగలాడుతూ వచ్చేవి. ఇప్పుడు మనకి ఆ గుండు లేదు, ఏమీ లేదు కాబట్టి నేను ఇలా మీకు చేత్తోనే మెత్తగా చేసి చూపిస్తున్నాను. మీ దగ్గర రుబ్బురు గుండు అవైలబుల్గా ఉంటే గుండు కింద వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బెల్లం సిరప్ని వేసేసి బాగా రుబ్బేసామనుకోండి, బాగా ఆయిల్ వచ్చేసి లడ్డూలు అనేది చాలా టేస్టీగా వచ్చేస్తాయి. ఇలా మనకి కావాల్సినంత సైజులో ఉండల్ని చేసేసుకొని పెట్టేసుకోవడమే. ఈ ఉండల్ని మాత్రం మనం దాదాపు 1 గంట లేదా 2 గంటల పాటు బయట ఉంచేసి ఆరిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయండి. అస్సలు పాడైపోవు. తడి చేతులను మాత్రం ముట్టుకోకుండా అదేనండి కాంచి చల్లార్చిన నీళ్ళలో మనం చేతుల్ని అద్దుకొని ఉండల్ని చేసుకోవచ్చు. ఎక్కువ తడిని చేసుకోకుండా ఉండల్ని చేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్దీ అండి. మన ఎముకల బలాన్ని పెంచడంలోనూ మన ఆడవారి ఋతుక్రమ సమస్యలను తగ్గించడంలోనూ ఈ చలిపిండి బాగా ఉపయోగపడుతుంది. పిల్లల పెద్దల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రెసిపీని ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ అండ్ హెల్దీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.